హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ కార్తీకం. ఈరోజు 28వ రోజు కార్తీక బహుళ త్రయోదశి. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించున్నాడు కనుకనే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను. అటుల దూర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని. కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగుమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంతటి నిష్టగలవాడైనను నీ నిష్కళంక భక్తి ముందు ఏమీయూ పనిచేయలేదు. నన్ను విపత్తు నుండి కాపాడుమని అనేక విధాల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టములు కొని తెచ్చుకొనిను. అయినను ఈతడు బ్రాహ్మణుడు కాన ఈతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమున నిర్వహింపు తలంపితేమి, ముందు నన్ను చంపి తర్వాత ఈ దూర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి కానీ శరణుగోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచూనే ఉన్నావు కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూతకోటిలన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియను. అయినను మునిపుంగవునకు ఏ ఆపద కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకున్నను శరణు వేడినను ఈ దూర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతిరౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసి తిని కానీ వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటబులను దేవతలందరూ ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దూర్వాసుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్రచేసి నీ మీద చూపిన రౌద్రమును నే తిలకించి తిని. నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచవలనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడగు బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపస్శాలి. రుద్ర తేజము భూలోకవాసులనందరినూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేది? సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసవతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్ను ఎదుర్కొనిన జాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగిందంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఈ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులయందును స్త్రీలయందును గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులు సుఖముగా ఉండవలననియే నా అభిలాష కాన శరణుగోరిన ఈ దూర్వాసుని నన్ను కనుకరించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికి తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువులో నిందితులై లోకకంటకులై దేవ గోబ్రాహ్మణ హింసాపరులై పై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి
తన కుక్షియందున్న 14 లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు కాన నీకివేనా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు ఎవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసించక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి దూర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలమును ఈ మునిపుంగవునికి తపశ్శక్తికి పనిచేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. అష్టావింశాధ్యాయం 28వ రోజు పారాయణ సమాప్తం.